భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఈరోజు మనం ఎపిసోడ్ 8 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఎపిసోడ్ 8లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎపిసోడ్ 8లో క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయినాయి, ఆ క్యారెక్టర్ల యొక్క స్వాభావిక రూపం ఎలా ఉంది, వాటి నుంచి మనం తెలుసుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, రియలిస్టిక్ లైఫ్లో మనం అప్లికేబుల్ అయ్యి అప్లై చేయాల్సింది ఏమన్నా ఒక మోరల్ ఉందా అని ఈ పాయింట్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. సో ఇప్పటివరకు 7 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇది 8వ ఎపిసోడ్. ఎపిసోడ్కి కంటిన్యూషన్ ఉండదు, కానీ లింక్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే ఇది కొత్తగా ఇప్పటికిప్పుడే ఎపిసోడ్ 8 కనుక మీరు చూస్తుంటే కనుక మీకు ముందు ఎపిసోడ్లు మీరు చూసినా చూడకపోయినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ దేనికదే ఒక పర్టికులర్ యూనిక్గా ఉంటుందన్నమాట. సో ఏంటి, సో ఎపిసోడ్ 8లో మెయిన్గా రెండు క్యారెక్టర్లు అండి మనకి రిప్రజెంట్ అయింది. ఎపిసోడ్ 8లో హోవార్డ్ రోర్క్ మొదటి క్యారెక్టర్ అండ్ రెండో క్యారెక్టర్ హెన్రీ కెమెరాన్. ఈ 2 క్యారెక్టర్లు, దట్స్ ఆల్. ఇంకొక 3వ క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళ సోదరి, వాళ్ళ యొక్క అక్కో అవ్వచ్చు, ఎందుకంటే సోదరి అని ఇచ్చారు, అక్క అని ఇవ్వలేదు, చెల్లి అని ఇవ్వలేదు. వాళ్ళ అక్క, హెన్రీ కెమెరాన్ యొక్క అక్క, కానీ పేరు కూడా ఇవ్వలేదు. సో ఈ 3 క్యారెక్టర్లు అనేవి ఇన్వాల్వ్ అవుతాయి ఈ యొక్క ఎపిసోడ్ 8లో. సో ఎపిసోడ్ 8 నేను చదువుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఎందుకు నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే, హెన్రీ కెమెరాన్ రోర్క్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనేది నీకు ఒక్కొక్క ఎపిసోడ్కి రివీల్ అవుతూ ఉంటుంది. చదువుతున్న కొద్దీ ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. మనం కనుక ఒక వాటర్ని కనుక వడబోస్తే అందులో ఉన్న నలకలో, అందులో ఉన్న మురికి అంతా పోయి వాటర్ ఎలా ఫిల్టర్ అవుతుందో, ఈ రోర్క్ అండ్ హెన్రీ కెమెరాన్ యొక్క క్యారెక్టర్లో నువ్వు చదువుతున్న కొద్దీ ఫిల్టర్ అవుతూ ఉంటాయి, ఎమోషన్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. వెరీ వెరీ గ్రేట్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇంకా నేను ఎపిసోడ్ 8లోనే ఉన్నాను కాబట్టి ఇంకా ముందు ఎలాంటి సందర్భాలు, ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చి వాళ్ళల్లో ఉన్న పరిణతి కానీ, వాళ్ళల్లో ఉన్న ఎమోషనల్ స్ట్రెంగ్త్ కానీ ఎట్లా బయటపడుతుంది ఆ క్యారెక్టర్ల ద్వారా అనేది మనం మాట్లాడుకున్నాం తర్వాత. సో ఇప్పుడు ఎపిసోడ్ 8లోకి మనం వెళ్ళబోతున్నాం. సో ఎపిసోడ్ 8 సో ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 8లో హెన్రీ కెమెరాన్ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగానే ఒకప్పుడు ఒక గొప్ప ఆర్కిటెక్టర్. అలాంటి వ్యక్తి తర్వాత తనకున్న తాగుడు అలవాట్ల వల్ల కానీ, సమాజం ఇన్నోవేషన్ని, కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయలేని ఒక మోస పద్ధతిలో వెళ్ళే ధోరణి వల్ల కానీ సమాజం సరిగ్గా యాక్సెప్ట్ చేయలేదు అతని యొక్క కట్టడాలని, అతను కట్టే స్టైల్. అలాగే ఇంకొక పక్క ఇతని యొక్క అలవాట్లు, ఇతని యొక్క ముక్కుసూటితనం, లౌక్యం అనేది తెలియకపోవటము, హానెస్ట్ నిజాయితీగా ఉండటం, ఈ 2 కారణాల వల్ల హెన్రీ కెమెరాన్ కాలంతో పాటు మెల్లమెల్లగా డౌన్ అవుతూ వస్తాడు. డౌన్ అవుతూ వచ్చి చివరికి ఈ ఎపిసోడ్ 8లో ఏమవుతుందంటే, ఇంకా హెన్రీ కెమెరాన్ తన యొక్క ఆఫీస్ని మూసేయాలని డిసైడ్ అయిపోతాడు. ఇంకా మొత్తం క్లోజ్ చేయాలని, తన యొక్క బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేయాలని. ఎందుకంటే వాటర్ బిల్లు కట్టడానికి డబ్బులు ఉండవు, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి కానీ, స్టాఫ్కి జీతాలు ఇవ్వడానికి కానీ, కరెంటు బిల్లు కట్టడానికి కానీ, ఆఖరికి ఆఫీసులో ఉండే మినిమం లేబర్కి జీతాలు ఇచ్చే స్థితిలో కూడా హెన్రీ కెమెరాన్ అనే వ్యక్తి ఉండడు. రోర్కు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండగలిగే క్యారెక్టర్ రోర్కు ఉంది, కానీ అందరు ఎంప్లాయీస్ అలా ఉంటారని లేదు. సో ఆ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని హెన్రీ కెమెరాన్ ఇక డిసైడ్ అయిపోతాడు అనమాట. ఇక ఆఫీస్ క్లోజ్ చేద్దాం, ఈ ఆఫీస్ని క్లోజ్ చేసి ఈ ఎంప్లాయీస్కి వేరే అవకాశాన్ని, వాళ్ళంతటి వాళ్ళు వేరే అవకాశాన్ని ఎత్తుక్కోవటము, వేరే కంపెనీలకు వెళ్తారు. వీళ్ళందరినీ నేను ఇవ్వగలిగే స్థితిలో లేనప్పుడు, ఒక నాయకుడు అనేవాడు తన యొక్క కార్యకర్తలను కానీ, ఒక నాయకుడు అనేవాడు తన వెనకాల నడిచే వ్యక్తులను కానీ కాపాడుకోలేనివాడు నాయకుడు ఎలా అవ్వడో, ఒక కంపెనీ యాజమాన్యం కూడా
ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులకి, ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి సరైన జీతాలు ఇవ్వలేని స్థితిలో కనీసం వాళ్ళని వేరే కంపెనీకి వెళ్ళగలిగే స్కోప్ ఇవ్వగలగాలి. సో ఎగ్జాక్ట్గా హెన్రీ కెమెరాన్ అదే ఆలోచిస్తాడు. సో హెన్రీ కెమెరాన్ రోర్క్ని పిలుస్తాడు. రోర్క్, నేను ఇంకా ఆఫీస్ మూసేద్దామని నిర్ణయించుకున్నాను. సో నా కోసం ఈ యొక్క హెల్ప్ చేస్తావా నువ్వు? ఈ ఆఫీస్ క్లోజ్ చేయడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటిని కంప్లీట్ చేసి అని చెప్తాడు. అనగానే రోర్క్ సరే అంటాడు. సరే అన్న తర్వాత హెన్రీ కెమెరాన్ బయటికి వెళ్ళి తిరిగి వస్తాడు మళ్ళీ ఆఫీస్కి. తిరిగి వస్తూ వస్తూ పడిపోతాడు. మీ అందరికీ తెలుసు ఎందుకు పడిపోయాడంటే డ్రింక్ చేసి పడిపోయాడు. తన ఆఫీసులోనే పడిపోయాడు. సో పడిపోయినప్పుడు రోర్క్ తీసుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి ఎంతసేపటికి కెమెరాని ఇంకా పైకి లేవలేడు అనమాట. అతనికి ఎందుకంటే నడుము దగ్గర దెబ్బ తగులుతుంది గట్టిగా. సో డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చి చెప్తాడు మొత్తం టెస్టులు అన్నీ, చెకప్స్ అన్నీ చేసి, సో ఇంకా మంచం మీద నుంచి లేచి నడిస్తేనే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇతను చాలా ఏళ్ళ నుంచి తాగి ఆరోగ్యం అనేది చెడిపోయింది. మంచం మీద నుంచి లేచి నడిస్తేనే చాలా గొప్ప విషయం. సో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతాడు. సో కొంతసేపటికి వాళ్ళ యొక్క సోదరి వస్తుంది, వాళ్ళ యొక్క చెల్లిలో అక్క, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ యొక్క సిస్టర్ వచ్చి తన యొక్క మొత్తం హెన్రీ కెమెరాన్ యొక్క బాధ్యతలన్నీ తాను తీసుకోవాలని చెప్పేసి తన ఊరు తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని మొత్తం అంతా సర్దుకొని ఒక షిప్ ద్వారా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఎర్లీ మార్నింగ్ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మొత్తం అందరూ. రోర్క్ కూడా హెన్రీ కెమెరాన్తో పాటు వెళ్తూ ఉండగా ఇంకొక అరగంటలో షిప్ ఎక్కబోతాం అన్నప్పుడు రోర్క్కి హెన్రీ కెమెరాన్ చెప్తాడు దగ్గరికి పిలిచి, రోర్క్, నా కోసం ఇది ఒక్కటి చెయ్యి. ఆఫీస్ని చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసి, ఆఫీస్ మనం కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ఆఫీస్ రెంట్ కానీ ఏది మనం కట్టలేకపోయాం. ఓనర్కి చెప్పు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్లో ఉండే వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తనకే అప్పచెప్తున్నామని అవన్నీ పెట్టుకొని ఆ యొక్క వాళ్ళకి మనం ఇవ్వాల్సిన డబ్బులు, అప్పులు మొత్తాన్ని దాని ద్వారా మనం చెల్లిస్తున్నట్టుగా వాళ్ళకి చెప్పు. అలాగే నా డెస్క్ దగ్గర నేను మొదటి నుంచి వేసిన డయాగ్రామ్స్, పెయింటింగ్స్, దానికి సంబంధించిన ఫైల్స్ కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని చింపేసి నా డెస్క్కి ఎదురుగా కొన్ని డయాగ్రామ్స్ వేసి ఉంచాను, వాటిని మాత్రం తీసుకురా, నీ దగ్గర పెట్టుకో, ఈ యొక్క పని నా గురించి చెయ్యి అంటాడు. అనగానే సరే అంటాడు రోర్క్. సరే అన్న తర్వాత ఇమీడియట్గా హెన్రీ కెమెరాన్ తన జోబులో ఉన్న ఒక లెటర్ తీస్తాడు. ఆ లెటరు ఆ రోజు నైట్ అంత లేవలేని పరిస్థితుల్లో హెన్రీ కెమెరాన్ ఉండి కూడా మంచానికి ఒక పక్కన వాలి దాన్ని చాలా కష్టపడి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ తన దగ్గర పెట్టుకొని కరెక్ట్గా తన ప్రయాణానికి ఇంకొక అరగంటలో ఇంకా షిప్ ఎక్కబోతున్నాడు ఓడ అనుకున్నప్పుడు ఆ లెటర్ తీసి హెన్రీ కెమెరాన్కి ఇస్తాడు. ఇచ్చి సరే రోర్క్, ఈ లెటర్ తీసుకో అంటాడు. ఆ లెటర్లో ఏముంటుందంటే న్యూయార్క్లోనే ఇంకొక గొప్ప కాంట్రాక్టర్ దగ్గర రోర్క్కి ఉద్యోగం ఇవ్వమని చెప్పి ఆ కాంట్రాక్టర్కి లెటర్ రాస్తాడు. ఎందుకంటే హెన్రీ కెమెరాన్కి అతని స్నేహితుడు. రోర్క్ అదంతా చదువుతాడు. రోర్క్ అదంతా చదివి దాన్ని ఇమీడియట్గా ముక్కలుగా చింపుతాడు. ఆ పేపర్ని చింపేసి పక్కన పడేసి, నా గురించి మీరు ఎవరికి రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మీరు రికమెండేషన్ చేయొద్దు, ఓకేనా అంటాడు. అన్న తర్వాత అది కాదు రోర్క్, నేను చెప్పేది విను అంటే, ఏం చెప్పొద్దు, మీరు నా గురించి మీరు ఎవరికి రికమెండేషన్ చేయొద్దు, నాకు ఉద్యోగం ఇవ్వమని మీరు ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి కూడా వద్దు అంటాడు. అనగానే ఇంకా షిప్ కదలబోతుంది. షిప్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా రోర్క్ చివరగా ఒక మాట అంటాడు, జాగ్రత్త రోర్క్, హెన్రీ కెమెరాన్ అంటాడు రోర్క్తో, జాగ్రత్త రోర్క్, మొత్తం ఆఫీస్ బాధ్యతలన్నీ ఇంతవరకు నడిపించావు, దానికి చాలా కృతజ్ఞతలు నీకు, నీ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం అప్పులు కట్టాల్సిన వాళ్ళకి అప్పచెప్పేసి నువ్వు కూడా వేరే ఉద్యోగం చూసుకో, అలాగే అప్పుడప్పుడు నన్ను చూడటానికి వచ్చిపోతూ ఉండు అంటాడు. అలా హెన్రీ కెమెరాన్ వెళ్ళిపోతాడు. రోర్క్ మెల్లగా తిరిగి సాయంత్రం లోపు ఆఫీస్కి వెళ్తాడు. హెన్రీ కెమెరాన్ ఆఫీస్కి వెళ్లి తను చెప్పినట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం
వాళ్ళకి అప్పచెప్పి ఆ అప్పులన్నీ సెటిల్ చేసి చివరికి కెమెరా డెస్క్ దగ్గరికి వచ్చి అందులో ఉన్న ఫైల్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మంటల్లో వేస్తూ ఉంటాడు. మంటల్లో వేస్తూ ఉంటుంటే ఒక్క ఫైల్ తీయగానే ఒక ఫైల్ కనపడుతుంది. అది 1982 ఆ ప్రాంతాల్లో ఒక గొప్ప పత్రికకి హెన్రీ కెమెరాన్ ఇంటర్వ్యూ ఇచ్చిన మ్యాగజైన్ అది. అందులో ఉంటుంది ఒక లైన్ కనపడుతుంది రోర్క్కి. ఏంటి ఆ లైన్ అంటే అది హెన్రీ కెమెరాన్ చెప్పిన లైన్. ఆర్కిటెక్చర్ అనేది ఒక వృత్తి కాదు, అదొక ప్రొఫెషన్ కాదు. ఆర్కిటెక్చర్ అనేది ఒక వ్యాపారం కాదు. ఆర్కిటెక్చర్ అనేది ఒక యుద్ధం అని అందులో రాసి ఉంటుంది. ఈ భూమి మీద మనకున్న అస్తిత్వానికి, మన అస్తిత్వాన్ని ప్రతిరూపించే ఒక గొప్ప కళ అని అందులో ఉంటుంది. రోర్క్ దాన్ని చదువుతాడు. చదివిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని కూడా చింపేసి మంటల్లో వేస్తాడు. మంటల్లో వేసి అలా మంటల వైపు చూస్తూ అలా నుంచుంటాడు. నుంచొని హెన్రీ కెమెరాన్ వేసిన కొన్ని పెయింట్స్ డెస్క్కి ఆపోజిట్కి గోడ మీద ఉంటాయి. వాటిని తీసుకొని జాగ్రత్తగా భద్రపరచు అంటాడు కదా. వాటి వైపు చూస్తూ, ఈ మంటల వెలుగులో వాటి వైపు చూస్తూ అలా నైట్ 9-10 చీకట్లో అలా వెలుగును చూస్తూ అలా ఉంటాడు రోర్క్. అక్కడతో ఎపిసోడ్ 8 క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఎపిసోడ్ 8. ఎపిసోడ్ 8లో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్, తనకి హెన్రీ కెమెరాన్ ఇక చివరికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి, వాటర్ బిల్లు కూడా కట్టే పరిస్థితి లేనప్పుడు ఇంకా ఆఫీస్ మూసేద్దాం అనుకుంటాడు. కానీ ఒక పరిస్థితి అంతవరకు వచ్చే వరకు కూడా రోర్క్ అతని దగ్గరే ఒక డెడికేషన్, ఒక నిజాయితీతో అతని దగ్గరే పని చేస్తున్నాడు అంటే హెన్రీ కెమెరాన్ మీద తనకున్న ఆరాధ్య భావం కానీ, పని మీద తనకున్న శ్రద్ధ, పని మీద తనకున్న దైవీ భావన కానీ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు రోర్క్ దగ్గర. ఎందుకంటే అందరిలాగే తను కూడా ఆఫీస్ వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు. ఆఫీస్ క్లోజ్ అయ్యే వరకు కూడా రోర్క్ హెన్రీ కెమెరాన్ దగ్గరే ఉన్నాడు. ఉండటమే కాదు, మూసేసి ఆఫీస్ని క్లోజ్ చేసే బాధ్యత కూడా హెన్రీ కెమెరాన్ రోర్క్కే అప్పచెప్పాడు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడు నీవాడు అయినప్పుడు వాడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఏదైనా రాని, కష్టం రాని, నష్టం రాని, లాభం రాని, దుఃఖం రాని, అవసరమైతే ఒక 10 మంది నిన్ను చంపడానికి నీ దగ్గరికి రాని, వాడు నీ పక్కన నిలబడతాడంతే. దట్ ఈజ్ వాట్, దాన్నే మనం అనుబంధం అంటాం. అది అంత ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు ఉండరు. ఒకవేళ ఉంటే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. మొదటి విషయం రోర్క్ యొక్క అనుబంధం హెన్రీ కెమెరాన్తో. రెండవది, నేను వెళ్ళిపోతున్నాను, నా స్వార్థం నేను చూసుకోకుండా రోర్కున్న ప్రతిభకి ఒక మంచి జాబ్ నేను ఎలాగైనా ఇప్పించాలి అని చెప్పి తనకు తెలిసిన ఒక గొప్ప ఫ్రెండ్కి, తన కోసం తాను ఎప్పుడూ ఎవరిని ఏది అడగని కెమెరాను రోర్క్ కోసం ఒక రికమెండేషన్ లెటర్ రాస్తాడు. అంటే ఎవరి కోసం, తన కోసం తాను తల వంచిన వాడు తన అనుకున్న వాళ్ళ కోసం తల వంచుతాడు. అది మోరల్ ఆఫ్ ది స్టోరీ 2. ఇక మూడో పాయింట్, రోర్క్ ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని ప్రశాంతంగా వెళ్ళి ఆ రికమెండ్ చేయబడ్డ వ్యక్తి దగ్గర, ఆ రికమెండ్ ఎవరికైతే చేస్తాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు. కానీ రోర్క్ క్యారెక్టర్ అలాంటిది కాదు. హీ డజంట్ లైక్ రికమెండేషన్స్. అతను రికమెండేషన్ ఇష్టపడడు, రికమెండేషన్ని దగ్గరకు రానివాడు. తానేంటో తనకు తెలిసినప్పుడు తన నడకలో, తన దారిలో తాను వెళ్తాడు. ఎవరికి అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు అని చెప్పి ఆ పేపర్ని అక్కడ చించుతాడు. దట్ ఈస్ వాట్ హానెస్టీ. ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ 3. ఇక నాలుగో విషయం, హెన్రీ కెమెరాన్ అంత స్థితిలో ఒకప్పుడు ఆ న్యూయార్క్ నగరంలో అతని యొక్క అపాయింట్మెంట్ కావాలంటే మినిమం 3-4 నెలలు వెయిట్ చేయాల్సే పరిస్థితి నుంచి రోజు తాగుడుకు అలవాటు అయిపోయి చివరికి తాను పనిచేస్తున్న, తాను యజమానిగా ఉన్న తన ఆఫీసులోనే కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత కూడా హెన్రీ కెమెరాన్ గురించి, హెన్రీ కెమెరాన్లో ఉన్న ప్రతిభ గురించి నిదర్శించే ఒక లెటరు అక్కడ కనపడుతుంది రోర్క్కి. ఇక్కడ ఆఫీసులో ఉన్న డెస్క్ దగ్గర ఉన్న తన యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ తగలబెట్టేటప్పుడు
అందులో ఒక లైన్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ అనేది ఒక బిజినెస్ కాదు, ఒక వృత్తి కాదు, అదొక యుద్ధం. భూమి మీద మన ఉనికిని ప్రతిబింబించే ఒక అందమైన కళ అంటాడు. అంటే మీకు అర్థం కావచ్చు హెన్రీ కెమెరాన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని. అంటే తాను బిజినెస్ లాగా చూడలేదు తన వృత్తిని, తాను వృత్తిలాగా కూడా చూడలేదు. అదొక అందమైన కళ, అదొక యుద్ధంలాగా చూశాడు. అందుకే హెన్రీ కెమెరాన్ చివరికి ఈ పరిస్థితికి వచ్చాడు. ఈ నెవర్ రీగ్రెట్, అతను రీగ్రెట్ అవ్వలేదు. మోరల్ ఆఫ్ ది స్టోరీ 4 ఇది. రీగ్రెట్ ఎందుకు అవ్వకూడదు, ఎందుకు అవ్వలేదు అతను రీగ్రెట్ అంటే, నీకు క్రికెట్ అనేది ఆడటం ఇష్టమైతే దానివల్ల లాభం వస్తుందా, దానివల్ల నష్టం వస్తుందా అని ఆలోచించదు. అవసరమైతే నువ్వు పెళ్ళిళ్ళు మానే, అవసరమైతే నువ్వు నీ యొక్క పర్సనల్ లైఫ్ని మొత్తాన్ని పక్కన పెట్టి జీవితం మొత్తం ఒంటరిగానే ఉంటూ క్రికెట్ ఆడుతూ చచ్చిపో. మీరు చూడండి, చాలామంది క్రికెట్ అంటే ఒక పిచ్చి ఉంటుంది, 24 గంటలు క్రికెట్ ఆడుతూనే ఉంటారు వాళ్ళు. కొంతమంది డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి వెంటనే జాబులు చేస్తూ ఏదో కొంత శాలరీ సంపాదించుకుంటూ సెటిల్ అయిపోతారు లైఫ్లో. వీళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటారు సమాజంలో. కానీ తనకున్న ఇష్టం, తనకున్న గేమ్ మీద తనకున్న ప్యాషన్తో తన పెళ్ళి కూడా చేసుకోకుండా క్రికెట్కే తన జీవితాన్ని అంకితం చేస్తూ క్రికెట్ జీవితం మొత్తం క్రికెటే ఆడుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తుల్ని మనం రెస్పెక్ట్ చేయం. ఎందుకంటే మనకి ఒక రెగ్యులర్ సంసారం అనే ఒక మూమెంట్లో కలిసిన వాడే గొప్పవాడు. మనకి తాను అనుకుంటున్న తన యొక్క ఇష్టం కోసం ప్యాషన్తో బతికేవాడు అంత గుర్తించదగిన గౌరవం అనేది ఇంకా భారతదేశంలో లేదు, పక్క కంట్రీస్లో ఉన్నంత ఇది లేదు. సో హెన్రీ కెమెరాన్ ఫెయిల్ అవ్వటానికి మెయిన్ కారణం ప్రపంచం, సమాజం, వ్యాపారం దృష్టిలో అతను ఎమడలేకపోవటమే. అతను కేవలం వృత్తిని, తాను చేసే ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పి, తెలుగులో ఆర్కిటెక్చర్ని వాస్తుశిల్పి అంటారు. ఆ యొక్క బిజినెస్ని తను పేరుకే బిజినెస్ పెట్టాడు, కానీ అది ఒక బిజినెస్ లాగా అతను ఫీల్ అవ్వలేదు. అందుకే అతను ఫెయిల్ అయిపోయాడు. కానీ అతను ఎప్పుడు దాని గురించి బాధపడలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవడైనా తనకి నచ్చిన ఒక పనిని చేస్తున్నప్పుడు, తనకు నచ్చిన దాంట్లో జీవితం మొత్తాన్ని దారబోసినప్పుడు అందులో ఫలితం వస్తుందా, అది డబ్బుతో కానీ అభినందనలతో కానీ వీటి దేనితోనూ వాడు లింక్ పెట్టాడు. దాన్ని తను చేస్తూ 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 అలా ఆనందంగా ఆ జీవితాన్ని అలా కంప్లీట్ చేస్తాడు. శ్రీశ్రీ గారు ఒక మాట అనేవారు, కవితలు రాస్తూ సిగరెట్ తాగేవాడు. సిగరెట్ తాగి కవితలు రాసేవాడు మనకేం చెప్తాడు సందేశం అని చెప్పి ఆయన విమర్శించారు. ఆ రోజుల్లో విమర్శించినప్పుడు ఆయన ఒక కౌంటర్ ఇచ్చాడు, నేను కూడా నీకు ఒక 2 పెట్టెలు సిగరెట్లు కొని నీకు ఇస్తా, నువ్వు ఒక కవిత రాస్తావా అని అడుగుతాడు కౌంటర్. ఆయన మీద వచ్చిన విమర్శకి ఆయన తిరిగి కౌంటర్ వేస్తాడు, అవసరమైతే ఒక లారీ సిగరెట్ పెట్టెలు నీకు కొనిస్తా, ఇలాంటి మహాప్రస్థానం లాంటి కవితలు నువ్వు రాయగలుగుతావా అంటాడు. అంటే సిగరెట్ తాగుతున్న దానికి అతను రీగ్రెట్గా ఫీల్ అవ్వాల శ్రీశ్రీ గారు. నేను సిగరెట్ తాగుతున్నానా, మందు కొడుతున్నానా అనేది కాదు, దాని ద్వారా వచ్చే ఫలితం బై ప్రొడక్ట్ సమాజానికి ఉపయోగపడుతుందా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఎంతకాలం బతికేవన్నది కాదు, బతికిన తక్కువ టైంలో ప్రొడక్టివిటీ జనరేట్ అయిందా నీ వల్ల సమాజానికి ఏమన్నా, దెన్ సెల్యూట్. అంతే. సిగరెట్ తాగడం, మందు తాగడం మనకు అనవసరం కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా శాస్త్రి గారు కూడా సిగరెట్ తాగుతాడు, కానీ ఆయన రాసిన పాటల్లో సమాజానికి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. అందుకే దే నెవర్ రీగ్రెట్ అబౌట్ దేర్ హ్యాబిట్స్. నువ్వు నిజంగా జీవితంలో ఏదైనా ఒక పని చెయ్యాలని నిర్ణయించుకుంటే యూ షుడ్ నెవర్ ఫీల్ రిగ్రెట్. నువ్వు రిగ్రెట్ అవ్వద్దు, జీవితం మొత్తం దాంట్లో పెట్టు. దట్స్ ఆల్. వెళ్ళిపోయి భూమి మీద నుంచి. దట్ ఈస్ వాట్ హెన్రీ కెమెరాన్ క్యారెక్టర్ మనకి చెప్తుంది ఇక్కడ. ఇంకా 5వది, వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్, హెన్రీ కెమెరాన్ రోర్క్ మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉంటుందంటే అది డబ్బుతో ముడిపెట్టలేం, వ్యాపారంతో ముడిపెట్టలేం, వృత్తితో కూడా ముడిపెట్టలేం. అది ఒక మనిషికి మనం ఇచ్చే కమిట్మెంట్. ఒక్కసారి ఈ మనిషితో వీడు మన స్నేహితుడు అని మనం మనసా వాచ కర్మన నమ్మిన తర్వాత వాడి దగ్గర డబ్బులున్నా, వాడి దగ్గర డబ్బులు లేకపోయినా, వాడు కష్టాల్లో ఉన్నా, లేదంటే వాడి మీదకి కొట్లాటకు వస్తున్నా వాడి పక్కన నుంచోవడం అనేది అనుబంధానికి ఒకటి రుజువు అండి. ఎవరైనా సరే మీ జీవితంలో
ఎవరు నిజమైన మనుషులు, ఎవరు మీ వాళ్ళు అని మీరు నిర్ణయించుకోలేని స్థితిలో కనుక మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనుబంధం అంటే అందరూ అనుకుంటారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడో అయితే నాకు సహాయం చేస్తాడో వాడు నావాడు అని అనుకుంటారు. అంటే సహాయం అంటే డబ్బుతో కూడింది. ఈ డబ్బుతో చేసే సహాయంతో నువ్వు లింక్ పెట్టుకొని మనుషుల్ని నువ్వు డిసైడ్ చేస్తూ ఉంటావు. పలానా వాడు నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు డబ్బులు ఇచ్చాడు, వీడు గొప్పోడు, వీడు నాకు ఇవ్వలేదు. ఇంకొకడు నాకు అప్పిచ్చాడు, నేను అడగడాను, వాడు గొప్పవాడు. వీడు నాకు అడగగానే ఇవ్వలేదు, వీడు గొప్పవాడు కాదు. అలాగే వీడు నా ఫ్రెండ్ కాదు. ఇట్లాంటి ఒక పారామీటర్ నడుస్తూ ఉంటుంది. అది డబ్బుతో ముడిపడేది కాదండి. ఇక్కడ హెన్రీ కెమెరాన్ కష్టాల్లో తన ఆఫీసులో అంతా డౌన్ అవుతున్నప్పుడు కూడా రోర్కి ఏం డబ్బు తెచ్చి ఇవ్వలేదు. ఆఫీసులో జీతాలు ఇవ్వలేనప్పుడు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు రోర్కి అక్కడే నిలబడ్డాడు. వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో కూడా, నడపలేని స్థితిలో ఎవరికి వాడు రెసిగ్నేషన్స్ పెట్టి వేరే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోర్కి వెళ్ళలేదు, అక్కడే నుంచున్నాడు. లేదు రోర్కు, నువ్వు ఉండటానికి వీలేదు, నువ్వు చాలా గొప్పవాడివి, నీది చాలా చాలా ప్రతిభ ఉంది, నీ ప్రతిభకి చాలామంది పట్టం కడతారు, నువ్వు వెళ్ళిపో, ఎంతకాలం నా దగ్గర ఉంటావు నువ్వు అని చెప్పి వెళ్ళిపో అని ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా లేదు నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని తిరిగి యథాస్థానానికి చేర్చే వరకు నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. కానీ వెళ్ళిపోలేదు. చివరికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి ఒక గొప్ప సంస్థకి రికమెండేషన్ చేసి పంపించినా కూడా ఆ లెటర్ కళ్ళ ముందు చించి పడేశాడు. కానీ మిమ్మల్ని విడిచి నేను వెళ్ళను అన్నాడు. అంటే మీతో ఎవడు ఉంటున్నాడు, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా వాడు మీ పక్కన నుంచున్నాడా లేదా, దట్స్ ఆల్. వాడే మనవాడు. వాడు డబ్బు సహాయం చేయకపోవచ్చు, మనకి ఏమీ సహాయం చేయకపోవచ్చు, ఎందుకంటే వాడి దగ్గర లేకపోవచ్చు. కానీ వాడు మన పక్కన ఉంటున్నాడా లేదా అనేది పాయింట్. అది అనుబంధాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది జీవితంలో. దట్ ఈస్ వాట్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 9లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇంతసేపు మీ జీవితంలో సమయం ఇచ్చి విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను రాకింగ్ రవి, తెలుగువాడిని. జై హింద్, జై భారత్.